ప్రస్తుతం ఈసీసీ ఉంది అంటే తెలుసా నీకు? ఈసీ అంటే తెలుసు కదా. ఈసీసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ కాంగ్రెస్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కదా, రైట్? సో కంప్లైంట్ ఇచ్చినా ఏమి ఇచ్చినా పట్టించుకోవట్లేదు. ఉదాహరణగా చెప్తారు, ఎలక్షన్ కోడ్ మీరేం చెప్పారు? ముఖ్యమంత్రి గారు అన్ని చోట్ల ప్రచారం చేస్తా ఉన్నాడు, నేను ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్పేసి. యాక్చువల్లీ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు అది చేయడానికి రాదు, ముఖ్యమంత్రి చేయకూడదు, ఎప్పుడో ముఖ్యమంత్రి చేయలేదు. ఇంకేం ఎలక్షన్కి ఇవన్నీ పట్టించుకోరు రేపు. సో ఈసీసీ కదా ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాంగ్రెస్. సో దయచేసి దీంట్లో ఏముండదు. ఈ బెదిరించడంలోకి ఎలక్షన్ కమిషన్ అయితే చిన్న విషయం, స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళ కింద పనిచేస్తుంది. 100% కమిషన్ కంప్లైంట్ ఇచ్చిన ఏం చాలా పట్టించుకోరు. ఉదాహరణకి మేము మొన్న కొంతమందిని బయట చేస్తా ఉన్నాడు. ఎందుకు బయట చేస్తారంటే కూడా కారణం మీరు బయట చేస్తుంది. సో సరే, ఇక వాళ్ళ ఎలక్షన్ కమిషన్ వస్తుంది, అవిటి మీద మా కంప్లైంట్ షికాయత్ లేదు. నేను చెప్పిన ప్రజాప్రతినిధులమే మనలో మార్పు రావాలి, మనం బెదిరియొద్దు, మనం అడగాల్సిన పరిస్థితి. నాయకులు పిచ్చోళ్ళు, నాయకులు ఇట్లాంటి నాయకులు, బాధ్యత రహితంగా ఉండే నాయకులందరూ మూర్ఖులు చెప్తున్నాను మీకు. బెదిరింపు చేసే నాయకులు మూర్ఖులు, వాళ్ళకి బాధ్యత లేదు. చెప్పినా కదా, పేపర్ వాళ్ళకి అవదని చెప్పే పార్టీని. వీళ్ళకు ఆట, వీళ్ళకి ఒకటి ఏంటంటే అధికారం మాది, బెదిరిస్తాము, భయపట్టిస్తాము, ఎవరినన్నా ఏమన్నా చేసుకుంటాము అని చెప్పి ఆలోచించడం మూర్ఖులు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, బుద్ధి చెప్తారు వాళ్ళకి. గతంలో ఒకటి ఏంటంటే వాళ్ళకి అధికారం ఉంది కదా అని భయపడిస్తున్నారు, కానీ ప్రజలు అంటే భయపడారు. గతంలో కేసీఆర్ గారు కూడా జర్నలిస్టులను బెదిరించిండు కదా, ఇప్పుడు నాకన్నా ఎక్క తెలుసా మీకు అని చెప్పేసి. బెదిరిపంటారా అది తెలిసిన నాలెడ్జ్ ఎక్కువ. కూర్చోని అన్నాడు కదా, ఇప్పుడు నన్ను వెన్ను పూస గురించి ఎక్కువ అనుకో ప్రశ్న, ఆయన బట్టే జవాబు చెప్పింది. నువ్వే బెదిరిస్తున్నావు కూడా. ఇప్పుడు నేను వెన్ను పూస గురించి మాట్లాడతాను. ఈయన 2-3 క్వశ్చన్లు ఎక్కువ అయినప్పుడు నేను ఏమంటారు, ఇప్పుడు చూసాను నా క్లినిక్ లా, అసలు నీకు నాకన్నా ఎక్కువ తెలుసా అంటాడు డైరెక్ట్. ఒక సబ్జెక్ట్ మీద మనకు తెలిసిన ఎక్కువ వాటిగానే కొందరు ఏం చేస్తారు జర్నలిస్టులు, ఇది రాసుకున్నాను ఇవాళ జర్నలిస్టులు. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను మీకు. పాపం జర్నలిస్టులు పిక్చర్ చేసి వాళ్ళు తెలియక అమాయకులు ఏం చేస్తారు, ఎక్కువ ప్రశ్నలు అడుగుతారు. ఎవరికి ఇట్లా ఉసురు కొట్టి పంపిస్తే ఏం చేస్తారు, ఏదో పర్సనల్ కానీ వట్టి ప్రశ్నలు అడుగుతారు. అప్పుడు ఏమంటారు, మరి ఎవరైనా కేసీఆర్ కానీ సబ్జెక్ట్ తెలుసు, మరి ఆయనకి జియోగ్రఫీ తెలుసు, హిస్టరీ తెలుసు. ఇక్కడ దీని లాంగ్వేజ్ చెప్తాను, ఏడుస్తున్నాము నేను. మన క్యాంప్ ఆఫీస్ ఏ డైరెక్షన్ లో చెప్తాడు కేసీఆర్. తెలిసినప్పుడు ఎవరైనా ఎక్కువ ప్రశ్నలు అడిగినప్పుడు ఏం చేస్తాడు, నీకంటే నాకన్నా ఎక్కువ తెలుసు, నాకన్నా ఎక్కువ తెలుసు అంటే అయితే బాగానే ఉన్నా. మరి చేసే రాజకీయ ఎలక్షన్లు చూడబడి. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం, ధన్యవాదాలు. తెలంగాణ వచ్చాను ఇవాళ. గత కొన్ని రోజుల నుంచి గ్రామాల్లో ఎలక్షన్స్ అంతా నడుస్తూ ఉంది. మేము కూడా క్యాంపెయినింగ్ చేస్తా ఉన్నాం. ఫస్ట్ ఇక్కడ ప్రజాప్రతినిధులకు ఒక చిన్న రిక్వెస్ట్ మీ ద్వారా. రాజకీయాల్లో ప్రజల మన్ననలు పొందాలి, బెదిరింపులు కాదు. ప్రజలకు మంచి చేసి మంచి పని చేస్తామని చెప్పడం కానీ, మీ స్కీమ్ తీసేస్తాము, మీ ఇల్లు తీసేస్తాము, బిల్లు రాకుండా చేస్తాము, ఇది కాదు ఎలక్షన్ అంటే. రాజకీయం అన్నప్పుడు ప్రజలను మంచి కోరి, ప్రజలకు ఏది మంచి జరిగితే ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందో దాని గురించి అందరూ ప్రజాప్రతినిధులందరూ కూడా పనిచేయాలి. కాకపోగా చాలా